జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. ఫోన్ నెంబర్ 88583636. మీకు 600 జరిగేది ఇదే. ఖచ్చితంగా ఇలా జరగబోతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఏమిటి ఆ వార్త, ఏం జరగబోతుంది అనే వివరాలు వివరంగా వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున 4 గంటలు దాటాక ఒక వ్యక్తిని కలవబోతున్నారు. మేషరాశి జాతకుల జీవితంలో ఇది ఒక గొప్ప మలుపుగా చెప్పొచ్చు. ఏం జరగబోతుంది, ఎటువంటి వ్యక్తిని కలవబోతున్నారు, అలాగే ఏ నిజం కూడా తెలుస్తుంది అనే వివరం తెలుసుకుందాము. ఎవరూ లేనప్పుడు వీడియోని ఒంటరిగా చూస్తే మీకు బోధపడుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి కొంచెం ముక్కోపం ఎక్కువ ఉంటుంది. ముక్కంటికి ఉండే కోపంగా చెప్పొచ్చు. ఎదుటి వారి యొక్క మాటలు కొన్నిసార్లు అంగీకరించారు. ఎందుకంటే అగ్ని తత్వంతో ఉంటారు ఈ రాశి జాతకులు. ఈ రాశికి చెందిన వ్యక్తులు బాగా మండే తత్వంతో ఉంటారు. మంచి వారికి వచ్చే కోపాన్ని తట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. వీరి యొక్క కోపం కూడా అంతే. పౌరుషానికి మారు పేరుగా చెప్పొచ్చు. అలానే మంచితనం ఉండదా అంటే ఉండేదే మంచితనం. ఎప్పుడూ మంచిగా ఆలోచించే తత్వం, మంచి మాటలే మాట్లాడే తత్వం. కానీ ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా తేడా గమనిస్తే వీరు ముక్కంటిలా మారిపోతారు. వారితో ఎందాకా అయినా వెళ్తారు. పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు. అలాగే స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఆ ఆలోచనలు ఎవరైనా చెప్తే మారిపోతాయి. తొందరగా నిర్ణయాలు మార్చేసుకునే మనోచాంచల్యత ఉంటుంది. కొన్ని విషయాల్లో జాప్యం ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు కూడా కొత్త ఆలోచనలు వీరికి నిత్యము పుట్టుకొస్తూ ఉంటాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఆలోచనలతో సతమతమవుతూ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. అగ్నితత్వం కాబట్టి ఆ యొక్క ఆలోచనలు కూడా వేగంగా నామరూపాలు లేకుండా మారిపోతూ రూపాంతరం చెందిపోతూ ఉంటాయి. నాయకత్వం వహించాలి అనే తపన, దుందుడుకు స్వభావం ఈ రాశి వారికి అత్యధికంగా ఉంటుంది. తొందరపాటుతనం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే దీనివల్ల చిన్న పొరపాట్లు అయితే తప్పక ఎదుర్కొంటారు. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు. చేసే పనిలో ప్రత్యేకత కనబడాలంటూ ఆశపడుతూ ఉంటారు. అందువల్లే ఈ రాశి జాతకులు పురుష అహంకారంతో పాటుగా శక్తివంతంగా ఉంటారు. స్త్రీలు అయితే ఎంతో వరకు దృఢంగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఉంటాయి. ఎవరు వీరిని ఏ విధమైన మాటతో కూడా కదపలేరు. అధికంగా పట్టుదల ఉంటుంది. కొంచెం మొండితనం ఉంటుంది. ఈ రాశి వారి విషయంలోకి వస్తే గనక ఖచ్చితంగా ఈ రోజున వీరి గురించిన ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అందరికీ తెలుస్తుంది. తెలియాల్సిన వారికి, తెలియకూడని వారికి కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల గురించి కావచ్చు, ఒక రహస్యాన్ని మీ దగ్గర బయట పెట్టకుండా దాచి ఉంచారండి. అందులకు సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఈ రోజున ఈ రాశి జాతకులకు అందివచ్చి తెలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది మీ యొక్క లైఫ్ పార్ట్నరే కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ యొక్క సంతానం కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక ఆర్థిక పరమైన విషయం గురించి, అంటే ధనానికి సంబంధించిన విషయం గురించి ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నారా, లేకపోతే ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చారా, లేదా ఏదైనా లాస్ అయ్యారా అనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అలాగే ఏదైనా సంతకాలు చేసిన విషయాలు కూడా మీ దగ్గర దాచిపెట్టారు. ఈ ముఖ్యమైన విషయానికి సంబంధించిన రహస్యమైతే ఈ రోజున అనుకోకుండా బట్టబయలు అవుతుంది, బయటపడుతుంది. తొందరపాటుగానే బయటకొస్తుంది. ఈ విషయం తొందరగానే బయటికి రావడం మీకు ఎంతో లక్కీగా చెప్పొచ్చు. లేకపోతే ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో, డబ్బు తీసుకున్నారో, షూరిటీ సంతకాలు చేశారో ఆ వ్యక్తులైతే మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు నడిపారో ఆ వ్యక్తి ద్వారా మీకు ఈ విషయం అనేది బయటపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరైతే కొంచెంగా ఆందోళన చెందుతారు, నిరాశకు గురి అవుతారు.
కొంత సమయం పాటు మీకు కోపం వస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అయితే మీ మధ్య జరుగుతాయి. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా, సమస్య తీవ్రత పెరగకుండా, సమస్యను పరిష్కరించే మార్గాన్ని ఎంత త్వరగా అన్వేషించగలిగితే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అప్పుడే మీ కుటుంబ సభ్యుల్లోనూ మీ యొక్క బాంధవ్యాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు చెప్పకుండా చేశారు కదా అంటూ గొడవ పడుతూ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే సమస్యలు అధికమవుతాయి. కూర్చొని పరిష్కరించుకుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీ మధ్య సంతోష వాతావరణం ఏర్పడుతుంది. జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ వాతావరణంలో ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు కూడాను స్ట్రాంగ్ చేస్తాయని గుర్తుంచుకోండి. మిగతా జీవితం అంతా కూడా మీకు ఈ రోజున ఆర్థికపరమైన లాభాల్లో ఎటువంటి నష్టం కలగదు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో కూడా మీరు వీరిని వారిని పోల్చుకోవద్దు. మీ యొక్క పట్టుదల పటిత్వాన్ని నమ్ముకోండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థుల విషయానికి వస్తే గనక రాజకీయ రంగాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, నూతన వాహన విషయంలో కూడా ఈ రోజున ఒక సరి అయిన ధోరణి ఉంటుంది. భూముల కొనుగోలు విషయంలో ఎవరైతే ఆలోచిస్తున్నారో వీరికి సంబంధించిన ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. నూతన మార్గాల కోసం వెతికే ప్రతి ప్రయత్నం ఈ రోజున సానుకూలంగా మారబోతుంది. ప్రతికూలంగా మారి చిన్నపాటి అడ్డంకులు కూడా ఏర్పడొచ్చు. కానీ చివరాఖరుకు విజయమే వరిస్తుంది. విజయాన్ని ఎంతో సంతోషంగా అందుకుంటారు. సక్సెస్ ని చవి చూస్తారు. ఇందులకు సంబంధించిన మరిన్ని మంచి మంచి ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధనతో పాటుగా సకల దేవతలకు ఆలయమైన గోమాతను సేవించడం, పూజించడం, నానబెట్టిన కందులను గోమాతకు ఆహారంగా తినిపించడం మీకు ఎంతో మేలు కలగజేసి సకల అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తుంది. అలాగే వీలైతే స్తోమత ఉంటే దేశీయ గోమాతను దానం చేయండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం రీత్యా కూడా అపార పుణ్య ఫలం దక్కుతుంది. నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మేషరాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతుంది. అలాగే అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే ఈ రోజున ఇంటి నుండి అడుగు బయటికి పెట్టే మునుపు పరమశివుణ్ణి పూజించుకొని పరమశివుని ఫోటో ముంగిట ఆవు నీతితో దీపం వెలిగించండి. అలాగే ఒక నిమ్మకాయను ఈ రోజు మొత్తం కూడా మీ జేబులో పెట్టుకుని ఉంచుకోండి. ఇంటికి మరలా తిరిగి వచ్చేసేటప్పుడు ఆ యొక్క నిమ్మకాయను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో లేదా పారే నీటిలో విసిరేసి వచ్చేయండి. మీ యొక్క దృష్టి అంతా పోతుంది. మీ మీద ఉన్న నరదృష్టి, చెడు దృష్టి తొలగిపోతుంది. ఇక అంతా సానుకూలంగా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని